అక్షయ తృతీయ. ఈ పండుగ వస్తే పసిడి కొనుగోళ్ల సందడి పెద్ద ఎత్తున ఉంటుంది. కనీసం గ్రామ పుత్తడినైనా కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు మహిళలు. మన భారతదేశంలో ఈ సంప్రదాయం గత కొన్ని దశాబ్దాలుగా ఎక్కువైపోయింది. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? ఈ పుణ్యతిథి రోజున ఏం చేయాలి? నిజంగా బంగారం కొనాలా? అలాగైతే కొనలేని వారి పరిస్థితి ఏంటి? అసలు ఈ నానుడి ఎందుకొచ్చింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అక్షయం అంటే క్షయం కానిది అని అర్థం. ఈ రోజు ఏ పని ప్రారంభించినా, దానం, జపం, తపం చేసినా విశేషమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. తలపెట్టిన ఎలాంటి కార్యమైనా క్షయం కాకుండా అక్షయంగా అభివృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా సంకల్పాన్ని ప్రారంభించాలంటే మంచి సమయం, రోజు, వారం, తిథి, వర్జం చూసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే అక్షయ తృతీయ నాడు తలపెట్టే సత్కార్యానికి, శుభ సంకల్పానికి ఎలాంటి ముహూర్తం అవసరం లేదని చెప్తారు పండితులు. ఏడాది మొత్తానికి ఇలాంటి రోజు ఒక్కటే ఉండటం కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. మనకు కలియుగంలో ప్రతి ఏడాది చైత్రశుద్ధ్య పాఠ్యమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కృతయుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు యుగం ఆరంభమయ్యేదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అనగా సత్య హరిశ్చంద్రుడి నాటి కృతయుగంలో ఈ అక్షయ తృతీయ రోజున ఉగాది జరుపుకునేవారు. అంతేకాకుండా కార్త్య వీర్యార్జునుడు అనే రాజు అధర్మచర్యను ఖండించేందుకు శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా 6వ అవతారాన్ని పొందిన రోజుగా కూడా చెప్తారు. అధర్మంపై ధర్మం నెగ్గిన రోజుగా పిలుస్తారు. ఈ రోజును పరశురామ జయంతిగా కూడా చాలా చోట్ల జరుపుకుంటారు. దీంతో పాటు నారాయణుడి పరమభక్తుడైన ప్రహ్లాదుడికి నృసింహ అవతారంలో దర్శనమిచ్చి ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుని అంతమొందించిన రోజు అక్షయ తృతీయ అని చెప్తున్నారు పండితులు. నీ హరి ఎక్కడున్నాడని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడితో అడగ్గా, సమస్తం నా హరి కొలువుదీరున్నాడని ప్రహ్లాదుడు బదులిస్తాడు. ఈ క్రమంలో ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి అని ప్రశ్నించగా, పరీక్షించుకోమని ప్రహ్లాదుడు చెప్తాడు. అప్పుడు స్తంభాన్ని భిన్నం చేస్తాడు హిరణ్యకశిపుడు. అందులో నుంచి నృసింహ అవతారంలో మహావిష్ణువు ఆవిర్భవించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు. అంతేకాకుండా లోకంలో సమస్త ప్రజలు నిరక్షరాస్యులై జీవనం సాగిస్తున్న తరుణంలో శ్రీమన్నారాయణుడే హయగ్రీవుడిగా మరో రూపాన్ని ధరించి సమస్త జ్ఞానాన్ని లోకానికి అందించిన రోజుగా అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఇకపోతే సమస్త విశ్వం నీటిపై ఆధారపడింది. తినేందుకు తిండి లేకున్నా కొన్ని రోజులు జీవించవచ్చు. అయితే తాగేందుకు నీళ్లు లేకపోతే జీవన విధానం అస్తవ్యస్తంగా మారిపోతుంది. అందుకే సమస్త జీవకోటికి ఎంతో ప్రధానమైన గంగను శివుడి జటాజూటం నుంచి దివికి చేర్చిన రోజు అక్షయ తృతీయగా చెప్తారు. భగీరథుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించి పరమేశ్వరుడి శిరస్సుపై ఉన్న ఆకాశగంగను భూమికి తీసుకొచ్చిన సుదినంగా శాస్త్రం చెప్తోంది. గంగను భూమిపైకి తీసుకురావడంతో పితృదేవతల అనుగ్రహాన్ని పొందినట్లు కూడా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు పితృదేవతలను సంతృప్తి పరచడం వల్ల వారి సంపూర్ణ అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి జరుగుతుంది. అలాగే అమృతం కోసం సురులు, అసురులు కలిసి సాగర మథనాన్ని గావిస్తారు. ఈ క్రమంలో పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఆమెను ఏం చేయాలో అర్థం కాని దేవతలకు మహావిష్ణువు తన భార్యగా స్వీకరించి సమస్యకు పరిష్కారాన్ని చూపుతాడు. అలా లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు స్వీకరించిన రోజు అక్షయ తృతీయ కావటం మరో విశేషం. ఇకపోతే మహాభారత గ్రంథ రచన జరిగింది కూడా అక్షయ తృతీయ రోజే అని చెప్తారు పండితులు. వేదవ్యాసుడు మహాభారతం గురించి చెప్తుంటే సకల గణాలకు అధిపతి అయిన వినాయకుడు తన లేఖనంతో ఆ మహాగ్రంథ రచన చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. చార్ధామ్ యాత్రలో ఎంతో పవిత్రమైన పుణ్య ప్రదేశం బద్రీనాథ్. శీతాకాలం మంచు తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ఏడాదిలో 5 నుండి 6 నెలల పాటు ఈ ఆలయాన్ని మూసించుతారు ఆలయ అధికారులు. అలా నవంబర్ నెలలో మూసిన ఆలయ ద్వారాలను తిరిగి అక్షయ తృతీయ రోజున తెరుస్తారు. అక్షయ తృతీయ రోజు నుంచి తిరిగి భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదించి అనుగ్రహిస్తాడు బద్రీనారాయణుడు. అలాగే ఏడాదంతా చందన రూపుడైన సింహాచలం అప్పన్న అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. తిరిగి రాత్రి చందనాన్ని ముద్దలుగా చేసి అలంకరిస్తారు. ఈ అక్షయ తృతీయను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు. ఉత్తరాఖండ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో జైనులు ఆదినాథుడికి పూజలు చేస్తారు. జైనులకు ఎంతో ముఖ్యుడైన ఆదినాథుడు అక్షయ తృతీయ రోజే అహింసా వ్రతాన్ని ప్రబోధించి భవబంధనాలు త్యజించి వైరాగ్యాన్ని పొందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్షయ తృతీయ నుంచి పౌర్ణమి వరకు అనగా 13 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో మరో రకమైన ఆచారాన్ని పాటిస్తారు.
వేసవి తాపాన్ని భరించలేక వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం అక్కడి యువతులు భక్తి గీతాలు గానం చేస్తూ సాంప్రదాయమైన నృత్యాలను చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారం అనాదిగా కొనసాగుతుంది. అయితే అక్షయ తృతీయ నాడు నిజంగా ఏం చేయాలన్న దానికి శాస్త్రం స్పష్టమైన వచనాన్ని మనకు అందించింది. ఈ రోజు ప్రాతకాలంలో లేచి పుణ్య స్నానాదులు ఆచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. దేవతలనే కాకుండా పితృదేవతలను కూడా స్మరించుకోవాలి. వారి పేరు మీద అన్నదానం, భూదానం, గోదానం, ఉదకదానం, పాదరక్షల దానం, అలాగే సువర్ణదానం, వస్త్రదానం చేయాలనేది శాస్త్రం చెప్తోంది. అయితే శక్తికి మించి చేయమని ఎక్కడా చెప్పలేదు. తన తాహతకు తగిన విధంగా ఒక చిన్న కుండలో నీళ్లను నింపి దానం చేసిన, చెప్పులు, గొడుగు, విసనకర్రలు దానం చేసిన విశేషమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుందని చెప్పారు మన పూర్వ ఋషులు. దీనికి కారణం వేసవి కారణంగా చాలా మంది భానుడి పగపగలకు విలవిల్లాడిపోతారు. అందుకే నీటిని, చెప్పులను, గొడుగు, విసనకర్రలను అవసరమైన వారికి ఇవ్వటం వల్ల వారి ఆశీర్వాదం పొందిన వారుతారు. అందుకే ఈ దానాలను చేయమని చెప్పింది మన ధర్మశాస్త్రం. ఇకపోతే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఆ ఏడాది మొత్తం అక్షయం అవుతుందన్న మూర్ఖపు నానుడి సమాజంలో పేట్రేగిపోతుంది. దీనికి తోడు కొందరు వ్యాపారస్తులు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించి సామాన్యుని సైతం పసిరిని కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నారు. అలా బంగారం కొనాలనే పరంపర నేటికి సమాజంలో విపరీతంగా పెరిగిపోయింది. లక్ష్మీదేవిని అక్షయ తృతీయ నాడు ఇంటికి తెచ్చుకునే క్రమంలో స్వర్ణం కొంటున్నారు చాలా మంది ప్రజలు. అయితే బంగారం స్థానంలో ఉప్పును కొనుగోలు చేసినా సరిపోతుందని కొందరు పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించిన కారణంగా ఆమె లవణ రాశిగా పోలుస్తున్నారు. అందుకే ఉప్పును కొనుగోలు చేయొచ్చనేది పండితుల మాట. ఇది అక్షయ తృతీయ గురించి సంపూర్ణ వివరణ. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలను గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.